అంత బ్లాక్ బాస్టర్ హిట్ అంటే నిజంగా చెప్తున్నా తమ్ముడు సినిమా చాలా బాగుంది బ్రదర్. అసలు ఆ సిచ్యువేషన్స్ కానీ ఆ ఎమోషనల్స్ కానీ డైలాగ్స్ కానీ నిజంగా అంటే నితిన్ రెడ్డి నుంచి ఎప్పుడైనా మనం చాలా వరకు చేసుకుంది ఏంటంటే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ. కానీ ఇందులో ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక ఎమోషనల్ ఉంది. అలాగే మంచి ఆ ఫైట్స్ కూడా నితిన్ అన్న నుంచి ఎప్పుడైతే ఇలాంటి ఫైట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయాలి అంతకు మించి ఉన్నాయి ఫైట్స్ కానీ ఆ సిచ్యువేషన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది బ్రయ్య. అన్న తమ్ముడు అనే క్యారెక్టర్కి నిజంగా నితిన్ అన్న సూపర్గా న్యాయం చేశాడు. చాలా బాగుంది. డైలాగ్స్ కూడా చాలా మంచిగా అనిపించింది. సినిమా చూస్తున్నంతసేపు కూడా అయ్యో మనం ఇక్కడ డబ్బులు పెట్టామో పోలేదన్న ఒక తృప్తి అయితే ఉంటుంది. ఖచ్చితంగా మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, మంచి ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా. ఈ మధ్యకాలంలో జరిగే సిచ్యువేషన్ అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఏదైనా వర్క్ చేస్తుంటే చేయకపోవడానికి కానీ స్ట్రగుల్స్ అనేది ఉంటాయి కదా, ఆ స్ట్రగుల్స్ కూడా క్లియర్గా చూపించారు. మంచి సినిమా. ఈ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఉంది, అంటే ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టుగా ఉంది అన్నమాట సినిమా. అసలు మిస్ అవుతున్నా. మంచి సినిమా, చాలా బాగుంది. ఒక్కటి తీసినా ఏం లేదు మేడం. 10 సంవత్సరాలకు ఒక సినిమా తీసినా ఏం లేదు మేడం. మంచి సినిమా తీయాలి. ఏం లేదు మేడం. ఎలా ఉందంటే నేనేం చెప్పను మేడం. జెండమామ సినిమా ఇది, తమ్ముడు సినిమా కాదు, జెండమామ సినిమా. మంచి టైటిల్ పెట్టుకున్నాడు తమ్ముడు. పవన్ కళ్యాణ్ గారు తమ్ముడు టైటిల్ పెట్టుకున్నాడు. దానికి అసలు వాల్యూ లేకుండా పోయింది ఆ టైటిల్కి. అందు గురించి తక్షణమే దిల్ రాజుకు నా రిక్వెస్ట్ ఏంటంటే ఆ టైటిల్ తీసేసి జెండమామ అని పెట్టు. ఎందుకంటే లోపల పోయిన వాళ్ళకి కొంచెం జెండమామ రాసుకున్న తలనొప్పి తగ్గుతుంది. ఏ క్యారెక్టర్ అయినా వేస్ట్ అన్న. కథల దమ్ము లేకుండా ఏం క్యారెక్టర్ అన్న? ఏం క్యారెక్టర్ చెప్పు. కథల దమ్ము లేకపోతే ఆయన నేను గేమ్ చేంజర్ ఎప్పుడు నేను మొత్తం డైరెక్టర్ గొప్ప చెప్పినా, హీరో గొప్ప చెప్పినా మొత్తం నా సినిమా అంతా ఆగమం చేసిర్రు. డైరెక్టర్ ఆగం చేసిండు. హీరోకి సినిమాకి సంబంధం ఏందన్న? హీరో జీరో అన్న. లెమ్మంటే లేస్తాడు, కుక్కమంటే కుక్కుంటాడు. రామ్ చరణ్ మీద పడుకొని ఏడుస్తున్నాడు ఆయన. రామ్ చరణ్ నా అన్న కాదు, నా తమ్ముడు కాదు, చుట్టం కాదు. నేను జెన్యున్ పర్సన్ గా చెప్తున్నాను. నేను ఆయన ఏం మాట్లాడాడంటే గేమ్ చేంజర్ డబ్బులన్నీ పోయినాయి, ఇంకా నేను ఈ సినిమాలో పట్టుకొస్తానని ఏదో కోరికలు కొన్నాడు. నేను చిన్నప్పుడు ₹1 పోతే ఇంకో రూపాయి విసిరేసేది. అది పోయేది, ఇది పోయేది. ఇప్పుడు అట్ట అయింది. ఇప్పుడు తెలియదు అన్న. డబ్బుల కోసమా లేకపోతే అవకాశాలు రావట్లేదని చెప్పేసి ఏదో ఒకటి చేద్దామన్నా, ఎందుకు చేస్తుండో తెలియదు. ఇది మాత్రం నాకు చాలా బాధ అనిపిస్తుంది అన్న. నిన్న ఇవాళ వచ్చిన హీరో అన్న ఎవరు, మన సంపూర్ణేష్ బాబు. అట్లాంటి సినిమాలు హిట్ అవుతున్నాయి అన్న. మన సుహాస్ ఉన్నాడు కదన్న, సుహాసు. నితిన్ కు అందం ఉన్నదన్న, సుహాస్కి నల్లగా ఉన్నాడు బొగ్గులాగా. ఏ సినిమా తీసినా ఇటు కొడుతున్నాడు అన్న. అంటే ఆయన ఎంచుకున్న కథలో, ఆయన పోతున్న తోవలో, మనం తోవలో పోయేటప్పుడు అది మట్టి రోడ్డా, గుంతల రోడ్డా, కంకర్ రోడ్డా, హైవే రోడ్డా, ఏ రోడ్డు అనేది ఆయన కళ్ళు మూసుకొని పోతే తెలుస్తుంది అన్న. కళ్ళు తెరుచుకొని పోతే తెలుస్తుంది. ఏం లేదు. అదోటి ఇదోటి పెట్టిండు. ఏం కమ్యాక్ లేదు. చెప్పాను కదా. అంటే అప్పట్లో మనం చూసిన సినిమా అప్పుడు మేము చిన్నగా ఉన్నాము. ఇప్పుడు వచ్చిన లయ గారు యాక్టింగ్ చాలా బాగా చేసారు. ఈ క్యారెక్టర్ తగ్గట్టు లయ గారికి తమ్ముడు సినిమాలో మంచి క్యారెక్టర్ మంచిగా ఇచ్చారు. ఆమెకి చాలా బాగుంది. ముందుగా చెప్పాలంటే దిల్ రాజు గారు ఈ సినిమా మీరు చెప్పినట్టే మంచిగా వచ్చిన సినిమా. ఇంకా జర బాగా తీసినాడు ఇంకా బాగుంటుండే. జర అక్కడక్కడ బోరింగ్ ఉన్నా ఇంకా జర బాగా తీసినాడు ఇంకా బాగుంటుండే. ఓకే, సినిమా దగ్గర తీసిరు. దట్ ఈస్ పవర్ స్టార్ తమ్ముడు నితిన్ గారు. ఆల్ ది బెస్ట్ అన్న. డైరెక్టర్ వాళ్ళ ఎలివేషన్ చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్ లో ఒక ఫ్యామిలీని కాపాడాలనుకునే తమ్ముడి తాపత్రయం చాలా బాగా నచ్చుతుంది మనకు సెకండ్ హాఫ్ లో సినిమా. తనను అంటే ఒకరి నుంచి కాపాడడం వేరు, ఒక ఊరు నుంచి కాపాడడం వేరు. సో ఆ కోవలో తీసుకున్నాడు డైరెక్టర్. మనకు విజువలైజ్ గా చాలా వండర్ గా అనిపిస్తుంది మూవీ. సెకండ్ హాఫ్ లో చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి బ్రదర్. పిక్చర్ క్వాలిటీస్ చాలా బాగున్నాయి. ఒక ఫైర్ ఫైట్ ఉంటుంది, అది చాలా బాగా అనిపిస్తుంది. దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే బ్రో. దాని తర్వాత వచ్చే ఇద్దరు హీరోయిన్ ఫైట్స్ ఉంటుంది. ఆ ఫైట్ సినిమాకి హైలైట్. చాలా బాగా అనిపించింది ఆ ఫైట్. చాలా బాగా డిజైన్ కూడా చేశారు. ఒక పక్క అటు నితిన్ ఫైట్ ఉంటుంది, అలాగే ఇటు పక్క హీరోయిన్ ఫైట్స్ ఉంటుంది. ఆ ఫైట్ చాలా అద్భుతంగా తీశారు. నాకు తెలిసినంత వరకు అలాంటి ఫైట్ ఇంత మనకు రాలేదనుకుంటా. అంటే ఇద్దరి మధ్య హీరోయిన్స్ మధ్యలో ఫైట్ అనేది ఇంత మధ్యలోకి రాలేదు. ఆ ఫైట్ చాలా బాగా అనిపిస్తుంది. నితిన్ చాలా కష్టపడ్డాడు సినిమా గురించి. అది వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది మన మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగా అనిపించింది. చాలా మంచి గ్రిప్పింగ్ ఉన్న కథ తీసుకున్నాడు. చాలా గ్రిప్పింగ్ పాయింట్స్ చాలా ఉన్నాయి సినిమాలో.
సో అలా సెకండ్ హాఫ్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది, యాక్షన్ మూమెంట్ వస్తుంది, కొంచెం స్టోరీలో ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటుంది. సో చాలా యాక్షన్ మూవీస్ అలా నడుస్తూ ఉంటాయి సినిమా. చాలా బాగా అనిపించింది సినిమా. లయ చాలా రోజుల తర్వాత లయని స్క్రీన్ మీద చూడడానికి చాలా బాగా అనిపించింది. ఒక విధంగా చెప్పాలంటే కంబ్యాక్ మూవీ. చాలా సంవత్సరాల తర్వాత మన తెలుగు అమ్మాయి మళ్ళీ కంబ్యాక్ రావడం చాలా హ్యాపీగా అనిపించింది. లయని ఒక మంచి క్యారెక్టర్లో ఒక సిస్టర్ సెంటిమెంట్ అంటే త్రూఅవుట్ క్యారెక్టర్ తన మీద ఉంది. లీడ్ రోల్ బేసిక్గా చెప్పాలంటే ఒక విధంగా చెప్పాలంటే ఇంకా హీరో తర్వాత ఈక్వల్గా ఉన్న క్యారెక్టర్ లయదే అని. లయ లేకపోతే అసలు సినిమా కూడా లేదు. సో సిస్టర్ సెంటిమెంట్గా బాగా అనిపించింది. తర్వాత నితిన్ సినిమాలకు ఇదివరకు చూసుకునే అంటే దీని బిఫోర్ వచ్చిన సినిమాల కంటే చాలా బెటర్గా ఉంది. ఫైట్స్ ఎస్పెషల్లీ చాలా బాగున్నాయి. తర్వాత తమ్ముడుగా సెంటిమెంట్ సీన్స్ అవన్నీ చాలా బాగున్నాయి. ఇది వరకు చూసుకుని మనకి ఇంతకుముందు 2 సినిమాలు వచ్చాయి కదా, ఆ 2 సినిమాలు ఫ్లాప్ కదా, దాని మీదకి ఇది చాలా చాలా బాగుంది, చాలా బెటర్గా ఉంది. నాకైతే సినిమా నచ్చింది. సో థియేటర్కి వెళ్ళి చూడండి. ఎస్పెషల్లీ ఏంటంటే సిస్టర్ సెంటిమెంట్ ఒకటి, తర్వాత ఫైట్స్, ఈ 2 మాత్రం చాలా బాగా నితిన్ చేశాడు. చాలా మంచి సినిమా ఇది. సో ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి. నాకైతే సినిమా బాగా నచ్చింది. అన్న తమ్ముడు మూవీ ఎలా అనిపించింది అన్న? తమ్ముడు మూవీ అంటే ఏం చెప్తాం మనం, ముందుగా దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్తాం మెయిన్గా. ఎందుకంటే తమ్ముడు అంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గుర్తొస్తారు మాకు, గుండెల నిండా పవన్ కళ్యాణ్ కనిపిస్తారు మాకు. ఎందుకంటే అలాంటి సినిమా టైటిల్ మీద నితిన్ గారు అంటే ఆయన ప్రేమతోటి సినిమా పెట్టుకుండు, అంటే ఆయన ఇష్టంతో టైటిల్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే అర్థమైపోతుంది నితిన్ గారు ఎంత ప్రేమ చేస్తాడో పవన్ కళ్యాణ్ అంటే. ఈ సినిమా కథ తీసుకుంటే చాలా ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. కథ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ చాలా బాగుంది. అంతకుముందు కంటే సినిమాల కంటే ఈ సినిమా ఒక మంచి క్యారెక్టర్ సినిమా నితిన్ గారి, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అంటే ఇక్కడ కూడా బోరింగ్ లేకుండా ఒక స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ చాలా బాగుంది. ఇక్కడ లయ గారు యాక్టింగ్ కూడా చాలా బాగా చేసిరు. అంటే మనకి ఎక్కడ చూసినా బోరింగ్ కూడా నితిన్ గారు చాలా కష్టపడారు ఈ సినిమా కోసం. ఇంత కష్టపడడం కష్టం అనేది ఫలించింది ఆయనకి ఈ సినిమాతోటి. అంత బాగుంది. ఈ సినిమా చూసుకుంటే మనకు ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఒక లవ్ స్టోరీ, ఒక యాక్షన్ మూవీ. ఫైట్స్ మాత్రం చాలా బాగున్నాయి. అంటే ఫైట్స్ కూడా నీకు ఎక్కడ బోరింగ్ లేకుండా చాలా బాగా తీసిరు. ఈ నితిన్ గారి కెరియర్లో ఇది ఒక మంచి సినిమా అని చెప్పొచ్చు. అంటే మ్యూజిక్ తీసుకున్నా కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా బాగా కొట్టిండు. నిజంగా చెప్తున్నా కెరియర్లో మాత్రం నితిన్ గారి కెరియర్లో ఇది ఒక మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇక్కడ కూడా బోరింగ్ లేదు. ఏం చెప్తున్నా వచ్చిన వాళ్ళకి మాత్రం బోరింగ్ కొట్టది. చూసినామా ఎంజాయ్ చేసినామా అంతవరకు చూసుకోవాలి. ఈ సినిమా ఇట్టా పట్టా అని అనుకోవద్దు. వచ్చినామా సినిమా ఎంజాయ్ చేసినామా అంతవరకు చూసుకోవాలి. ఓకే, ఆల్ ది బెస్ట్ నితిన్ గారు, చాలా బాగుంది. దట్ ఈస్ పవర్ స్టార్ తమ్ముడు, సూపర్.